నామానికి మహిమపరిచిన రిషిత టీంకి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నారు. అందరూ లేచి నిలబడినట్లయితే మన మధ్యలో ఉన్న మహి లేఖ ప్రిన్సి ఆరాధనలో నడిపిస్తారు. తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేర్దును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశంబులను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తలు విమోచకుడమైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అవి మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నీ కృపను వెదుగుచూ వేడుకొనుచు ఇది లేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవటకై నీ జనతేక కుమారునిచ్చిన మిగులు కరుణ గల దేవా, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేము. మేము నీ కృపచేత నిత్య జీవము పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరి అయిన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసమిచ్చు వారికి దేవుడు కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మ అనుగ్రహించును. నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయుము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రములను బట్టి నన్ను న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థనను అంగీకరింపుము. నా నోటి మాట చెవిని పెట్టుకొనుము. నా శత్రువుల చేయు కీడు ఆయన వారి మీదకు రప్పించుము. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయుము. కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమ
ఒక్కొక్క పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసికా జనకుని కుడి వైపున కూర్చుని యేసు మా ప్రార్థన లించి కనికరించు పరిశుద్ధుడా ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక, మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించుము. ఓ ప్రభువా, విశ్వాసులైన నీ ప్రజలు సత్క్రియలను ఫలము విస్తారముగా ఫలించి నీ కృపచేత అనేకమైన ఈవులను పొందునట్లు వారి మనసులకు పూరి కొల్పింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయతో సంగమంతా కూర్చోనండి. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగములు చదువుకుందాం. పాత నిబంధన పాఠ్య భాగము సంకీర్తనలు 39వ అధ్యాయము 6 నుండి 13 వరకు మన మధ్యలో ఉన్న అన్విత వచ్చి చదివి వినిపిస్తారు. ఈ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము కీర్తనలు 39వ అధ్యాయము 6 నుంచి 13 వరకు ఇలాగ రాయబడును. మనుషులు వంటి నీడ వంటి వారై తిరుగులాడదు, వారు తొందరపాటు గాలికే కదా, వారు ధనము కూర్చుకుందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందునో నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పందముగా చేయకుము. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరువక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేత దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములు బట్టి నీవు మనుషులు గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టదెవు. నరులందరూ వంటి ఊపిరి వంటి వారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేనే అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నీతో కోపముతో చూడకుము. ఇంతటితో ఈ వాక్యము ఇది పర్యాయం. పరిశుద్ధుడవగు దేవా, పవన శక్తుడ దేవా, పవన మార్చ దేవా, మమ్మును కనికరింపు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తులుడైన పౌలు తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుండి 24 వరకు చదువుటకు మన మధ్యలో ఉన్న పూజితాను ఇన్వైట్ చేస్తా అన్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము 1 తెస్సలోనియులకు 5:14 నుండి 24 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నవి. సహోదరులారా, మేము మీకు బోధించుచున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చేడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు
ఊతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండిడి. ఎవడును కీడును ప్రతి కీడును ఎవనికైనను చేయకుండా చూచుకొనడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుటకు యేసుక్రీస్తు నందు మీ విషయములలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మీయులు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయుడి. ఇంతటితో పత్రికా పాఠ్యభాగము ఇటు పర్యాయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగమును పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 23 నుండి 30 వచనాల వరకు చదువుటకు వర్షిని ఇన్వైట్ చేస్తా ఉన్నాను. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. ఈ దినం నాకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 23 నుంచి 30 వచనాలు ఇలా వ్రాయబడు. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సలోమాను మండపము చుట్టూ తిరుగుచుండుగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్ము సందేహ పెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పమనిది. అందుకు యేసు, నేను మీతో చెప్పితిని, కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమున చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరమినును, నేను వాటిని ఎరుగదును, అవి నన్ను వెంబడించును. నేను వాటిని నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. వాటిని నాకిచ్చి నా తండ్రి ఎందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుంచి ఎవడను వాటిని అపహరింపలేడు. నేనును తండ్రి అయినను ఏకమై ఉన్నమని వారితో చెప్పాను. సువార్త పాఠ్యభాగము ఇంతటితో ముగింపును. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంన ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వాళ్ళ నుండి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణనియు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరు కూర్చున్నట్లయితే ఈ సమయంలో ఒక ప్రత్యేక పాట అన్నమని టీంని ఇన్వైట్ చేస్తా ఉన్నారు.
ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. చిత్తము
పాడి దేవుని నామానికి మహిమపరిచిన అన్నామని టీంకి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరొక ప్రత్యేకమైన పాట పాడుటకు లక్కీ టీంని ఇన్వైట్ చేస్తా ఉన్నాను. మరచిపోలే
నామానికి మహిమ పరిచిన లక్కీ టీంకి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు మనము ప్రాముఖ్యమైన సమయంలోకి ప్రవేశించాము. ఈ సమయాన్ని సేవకునికి అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా శ్రీ దుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉంచను నా తండ్రి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలనని నాడు నా ప్రభువా పౌలు జ్ఞాపకము చేసినట్లుగా నన్ను బలపరుస్తూ మా అందరికీ ఆశీర్వాదకరమైన మాటలు అందించండి. మమ్మలను మీ సిలువ సాటును మరుగుపరిచి నా తండ్రి మీ ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన పరిశుద్ధ వాక్కుల ద్వారా మమ్మల్ని నింపి అయాదిగో ప్రభు మీ కృపలో ఫలింప చేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థించుచూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన వారమంతా దేవుడు మనల్ని కాపాడి మరొక నూతనమైనటువంటి పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి మొదటిగా మనమందరం కూడా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగనే త్రిత్వము తర్వాత 24వ ఆదివారపు ఆరాధనలోనికి, అలాగనే గత 2 వారముల నుండి మనం ప్రకటించుకుంటూ ఉన్నటువంటి రీతిగా ఈ దినమున ఈ చిల్డ్రన్ సండే ఆరాధనలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినము మనకి ప్రత్యేకమైనటువంటి దినము. ఎందుకంటే నవంబర్ నెలలో ఈ 2వ పరిశుద్ధ దినము మనం ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘములో ప్రతి సంవత్సరము నవంబర్ మాసములో ఈ 2వ ఆదివారము లేదంటే 3వ ఆదివారము సండే స్కూల్ సండే లేదంటే చిల్డ్రన్ సండేగా జరుపుకొనటము మన లూథరన్ సంఘాలలో ఉన్నటువంటి ఆనవాయితీ. ఎందుకంటే మనందరికీ తెలుసు, మరి నవంబర్ నెల 14వ తారీఖు మన భారతదేశపు ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినమును మరి చిల్డ్రన్స్ డేగా దేశమంతా, మన భారతదేశమంతా జరుపుకుంటూ ఉంటారు. మనందరికి కూడా విదితమే. మరి దానిలో భాగముగా ఈ నవంబర్ నెలలో 2వ ఆదివారము లేదంటే 3వ ఆదివారాన్ని చిల్డ్రన్ సండేగా లేదంటే సండే స్కూల్ సండేగా జరుపుకుంటూ ఉంటాం. మనందరికి తెలిసి చాలా మందికి వయసు పైబడినటువంటి వారు కూడా చాలా మంది ఈ రోజు కూడా మన యొక్క లూథరన్ సంఘ ఆరాధనని జరిపించలేనటువంటి వారు, తెలియనటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ చిన్న చిన్న బిడ్డలు చదువుకునేటువంటి మరి హై స్కూల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి దశలోనే చక్కగా వారు బైబిల్ చదవటంలో కానీ ఆరాధన చేయటంలో కానీ పిల్లలు చక్కగా ఇప్పటి వరకు నడిపించి ఉన్నారు. అంటే భవిష్యత్ కాలంలో రాబోయేటువంటి ఒక 10-15 సంవత్సరాలు దాటితే నేటి బాలలే రేపటి పౌరులు అన్నమాట. నేటి బాలలే రేపటి ఈ సంఘానికి విశ్వాసులు కదా. వారందరూ కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో పిల్లలందరూ కూడా రేపు ఈ సంఘ విశ్వాసులుగా మారబోతున్నారు. అమ్మ వింటున్నారు? ఆడపిల్లలు మీరు అందరూ అత్తగారు వెళ్ళకపోతారు, కానీ మగ పిల్లలందరూ ఇక్కడే రేపు విశ్వాసులుగా ఉంటారు కదా. పోయినా కానీ మళ్ళీ వస్తారులే, మనకుంది గానం అయితే. అలాగా అందరూ కూడా నేటి బాలలే రేపటి ఈ సంఘ పునాదులు అన్నమాట, ఈ సంఘ విశ్వాసులు అన్నమాట. అలాగా ఈనాడు వారు చిన్న వయసులోనే, బాల్య దశలోనే వారు బిడ్డలు చక్కగా ఆరాధన చేయటంలో, వాక్యం చదవటంలో, పాటలు పాడటంలో వారు చక్కగా వారికి దేవుడు ఇచ్చినటువంటి తలాంతులని మనందరం కూడా చూసాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరన్నా ఇప్పుడు స్త్రీల సమాజంలో వాళ్ళు కానీ, ఎవరన్నా పెద్దల్లో కానీ, ఎవరైనా ఆరాధన
చేయగలరా, ఆరాధన చేస్తారా అంటే ఎందుకో తెలియనటువంటి ఒక ఫియర్, భయంతో ఉంటారు. ఎందుకంటే నాడు కొంత ఎలాంటి పరిస్థితి, ఎలాంటి పరిచర్య ఒకవేళ అందించబడినటువంటి స్థితిలో వారు కొంత ఈ భయాందోళనతో ఉండుండొచ్చు. కానీ నేడు మారిన పరిస్థితులను బట్టి, పరిచర్య భారాన్ని బట్టి పిల్లలు సండే స్కూల్లోనే అనేకమైనటువంటి విషయాలని తెలుసుకొని నేర్చుకొని వారు చక్కగా పాడుతున్నారు, చదువుతున్నారు, ఆరాధించగలుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందును బట్టి సండే స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఈ దినము ఈ చిల్డ్రన్స్ సండే శుభములో తెలియపరుస్తూ ఉన్నాను. ఇది మొదటి కారణం. ఈ దినమునకు మరొక ఉద్దేశం ఉంది. మన లోదరన్ సంఘ పితామహుడైనటువంటి లోదరన్ సంఘ పితామహుడు ఎవరు చెప్పండి? ఎవరు లోదరన్ సంఘ పితామహుడు? మార్టిన్ లూథర్ గారు 15వ శతాబ్దంలో ఆయన ఒక ఉద్యమం చేపడితే అది ప్రపంచమంతా కూడా విస్తరించింది, అన్ని దేశాలకు కూడా విస్తరించింది. పిల్లలందరూ కూడా వినాలి. అయిపోయిన తర్వాత అడుగుతానన్నమాట సండే స్కూల్ పిల్లల్ని, నేను చెప్పేటువంటి వాక్యం కానీ నేను చెప్పే స్టోరీ కానీ అడుగుతాను. కొన్ని విషయాలు అడిగినప్పుడు ఎవరైతే చెబుతారో వారికి చక్కనటువంటి ప్రజెంటేషన్ కూడా ఇస్తా. వింటున్నారా బాయ్స్? ఇటు కూర్చున్న వాళ్ళు పిల్లలు, నేను చెప్పే మాటలు వినాలి. లోదరన్ సంఘ పితామహుడు ఎవరు చెప్పండి? పెద్దలు కూడా చెప్పాలి. ఎవరు? మార్టిన్ లూథర్ గారు. ఈయన 1483వ సంవత్సరం నవంబర్ నెల 10వ తారీఖున జర్మనీ దేశంలో ఎస్లిబన్ అనేటువంటి ఒక పట్టణంలో జన్మించాడు. ఏ తారీఖున పుట్టాడు? నవంబర్ నెల 10వ తారీఖున. ఏ సంవత్సరం? 1483. ఈసారి నేను ఎవరిన నొక్కలను అడుగుతా. ఎవరిని నొక్కలు లక్కీ లేదు చెప్పమంటే లక్కీ చెప్పింది, లేక చెప్పంటే లేకనే చెప్పాలి. అర్థమైందా? 1483వ సంవత్సరం నవంబర్ నెల 10వ తారీఖున జర్మనీ దేశంలోని ఎస్లిబన్ అనేటువంటి ఒక పట్టణంలో మార్టిన్ లూథర్ గారు జన్మించారు. ఈరోజు తారీఖు ఎంత? నవంబర్ నెల 10వ తారీఖు. గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుండి, సుమారుగా ఒక 30 సంవత్సరాల నుండి మార్టిన్ లూథర్ గారి పుట్టినరోజుని లూథరన్ సంఘంలో పాస్టర్స్ డే అని చెప్పేసి జరుపుకుంటూ ఉన్నటువంటి సమయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారు జన్మించినటువంటి సెప్టెంబర్ నెల 5వ తారీఖుని టీచర్స్ డే జరుపుకుంటారు దేశమంతా. అలాగనే మార్టిన్ లూథర్ గారు జన్మించినటువంటి నవంబర్ నెల 10వ తారీఖున పాస్టర్స్ డే జరుపుకోవటం మన సంఘ ఆనవాయితీ. అంటే ఈరోజు ఏ రోజు? చిల్డ్రన్స్ సండేతో పాటు ఈరోజు పాస్టర్స్ డే కూడా, అంటే గురు పూజోత్సవం. మన మధ్యలో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకునేటువంటి రోజు కూడా ఈ రోజే. ప్రతి సంవత్సరం నవంబర్ నెల 10వ తారీఖు మన లూథరన్ సంఘాల్లో పనిచేసేటువంటి పాస్టర్ గారులు సంఘంలో ఉండరు. ఈ రోజు అంటే ఆదివారం వచ్చింది కాబట్టి నేను కూడా మీ మధ్యలో ఉన్నాను. మనకి ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘంలో 6 శరణలు ఉన్నాయి. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పు గుంటూరు, మధ్యమ గుంటూరు, అలాగనే వెస్ట్ గుంటూరు అని చెప్పేసి 6 శనళ్ళు ఉన్నాయి. 6 శనళ్ళకి 6 బిషప్లు ఉంటారు. వీరందరి మీద పెద్ద ఆయన ఏఎల్సి మోడరేటర్ గారు ఉంటారు. సుమారుగా 2600 మంది పాస్టర్ గారులు మన లూథరన్ సంఘంలో ప్రస్తుతము ఆయా సంఘాలలో, ఆయా ప్యారిష్లలో పనిచేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సుమారుగా 30 లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి సంఘము మన ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘం. అంటే మన ఏఎల్సిలో ఉన్నటువంటి లూథరన్ సంఘములో ఉన్నటువంటి
ఈ 2600 మంది పాస్టర్ గారులు సంవత్సరానికి ఒక్కరోజే కలుసుకుంటారు. ఏ రోజు అది? నవంబర్ నెల 10వ తారీఖునే అందరికీ ఒక చోట మన సంస్థ యాజమాన్యం, లూథరన్ సంస్థ యాజమాన్యం ఒక చోట ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు గురు పూజోత్సవాన్ని, పాస్టర్స్ డేని నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది కనుక నవంబర్ నెల 10, ఈ సంవత్సరం ఈ పండుగని 14వ తారీఖు చేస్తూ ఉన్నారు. వెస్ట్ గోదావరిలోని తాడేపల్లి గూడెంలో ఈ సంవత్సరం, అంటే 14వ తారీఖు మేమంతా కూడా అక్కడికి వెళతాం. ఆ రోజే నూతనంగా వచ్చినటువంటి పాస్టర్స్కి అభిషేకం కూడా జరుగుతుంది. అనగా ఈరోజు ఆదివారం గనక మీరందరూ పరిశుద్ధ సన్నిధిలో ఉన్నారు గనక ఈ పాస్టర్స్ డే, గురు పూజోత్సవం, మన గురువులను మనము స్మరించుకునేటువంటి దినము ఈ యొక్క పాస్టర్స్ డే. ప్రియ దేవుని బిడ్డలారా, అందును బట్టి పిల్లలకి సండే స్కూలు, సండే గనక నేను మీ అందరికీ విషయం చెప్పాను. పాస్టర్స్ డే గనక మీరెవరో చెప్పాలి, ఎవరో చెప్పాలి. ఇదేందమ్మా అడిగి చెప్పించుకోవాల్సి వస్తుంది అంటే మీకు తెలియదు కదా. ఈరోజు పాస్టర్ గారులకి, సేవకులకి మీరు విషయం చెప్పాలి కదా. మీరు పాస్టర్స్ డే విషెస్ చెప్పాలి. ఇప్పుడు వద్దులే, ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్పండి నాకు, అమ్మగారికి. మీరు కూడా గురు పూజోత్సవం అన్నమాట. ఈరోజు సేవకులను స్మరించుకునేటువంటి దినం. ఈరోజు మన ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘములో ఒక విశిష్టమైనటువంటి దినము ఈ పాస్టర్స్ డే. అందును బట్టి మీ అందరి ప్రేమ, మీ అందరి అనురాగాలు మాతో ఉన్నాయి గనకనే మేము చక్కగా ఈ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. మీ అందరికి కూడా మంచి మనసుతో మీరు అందించినటువంటి శుభములను బట్టి కూడా మీ అందరికీ, మరి సేవకుని కుటుంబముగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మనకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగంలో చదవగా మనం విని ఉన్నాం. ఈ దిన లేఖన భాగంలోనికి వెళ్ళటానికి ముందుగా పోయిన ఆదివారం దేవుడు మనతో మాట్లాడినటువంటి అంశాన్ని గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏమిటి చెప్పండి? అదే గత ఆదివారం మనము అంశం ఏమిటి చెప్పండి? చెప్పాలి. దేవునికి భయపడితే. నువ్వు భయపడుచున్నావా అని దేవుడు మనందరినీ కూడా హెచ్చరించారు. దేవునికి భయపడితే ఇహలోకములోను పరలోకములోను దేవుడు అనుగ్రహించబడే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పాడు. అలాగనే దేవుని యందు భయము కలిగి ఉంటే రాబోయేటువంటి కాలంలో కూడా నీకు ఆశీర్వాదకరమే అనేటువంటి సత్యాన్ని తెలియపరిచారు. దేవునికి భయపడి వారికి ఆయన రక్షణ సమీపముగా ఉన్నది గనక మనందరం కూడా దేవుని యందు భయము కలిగిన వారముగా జీవించాలని గత వారం దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజు మరొక నూతనమైనటువంటి అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో వ్యక్తులు నమ్మేటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఈ లోకములో శక్తులను నమ్మేటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఈ లోకములో ఆయా విధములైనటువంటి దేవతలను, దేవుళ్ళను నమ్మేటువంటి వారు కొంతమంది ఉన్నారు. అదృష్టాన్ని నమ్మేటువంటి వారు కొంతమంది ఉన్నారు. న్యూమరాలజీని నమ్మేటువంటి వారు కొందరున్నారు. అంటే అంకెలను కూడా నమ్ముతారు. నా పుట్టినరోజు, నేను ఏ నెలలో పుట్టాను, ఏ సంవత్సరంలో పుట్టానని ఈ రోజులు లెక్కించుకొని దానిని బట్టి కూడా నా జాతకం ఉండిద్ది అనేటువంటి దానిని నమ్మేటువంటి వారు ఉన్నారు. జ్యోతిష్యాన్ని నమ్మేటువంటి వారు ఉన్నారు. జ్యోతిష్యాన్ని నమ్మేటువంటి వారు ఉన్నారు కదా. ఎవరైనా సోదిగాండ్రులు గనక మన మధ్యలోనికి వచ్చి ఇదిగో మీ ఇంట్లో వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు అన్నారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళే ఒకదానికి సూత్రం చెబుతారు. ఏది ఇంత డబ్బు ఇస్తే ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి అంటారు. ఏం చేస్తారు? వాళ్ళు చెప్పినటువంటి ఆ మాట మనసులో ఉండగానే వెంటనే దాన్ని తీసివేసుకోవడానికి ఆ సోదిగాండ్రలో, మంతగాండ్రలో చెప్పినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, చేతులు చూసి చెప్పేటువంటి జ్యోతిష్యాలను నమ్మేటువంటి వారు కూడా లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు ధనాన్ని నమ్మేటువంటి వారు ఉన్నారు. తెలుసా? అంటే డబ్బు ఉంటే చాలు,
ఈ లోకంలో ఏదైనా కానీ నేను చేయగలనని చెప్పేసి ధనమును నమ్మేటువంటి వారు కొందరు. ఈ మధ్య మనుషుల యొక్క ఆలోచనలు కూడా మారిపోయినాయి. ధనాన్ని నమ్మట్లేదు, కొంతమంది బంగారాన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే బంగారం 10 గ్రాములు ఇప్పుడు ఎంతో తెలుసా? 80,000కు చేరుకుంది కదా. బంగారం 10 గ్రాములు 80,000. బంగారం ఉంటే చాలు ఆపదలో మనల్ని ఆదుకున్నది. ప్రైవేట్ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నటువంటి వారందరూ కూడా వారి ప్రచారానికి చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, ఎప్పుడు నీ ఆరోగ్యం బాగోపోయినా, లేదంటే నీ పిల్లలకు చదువులు కావాలన్నా, లేదంటే నీ పిల్లలకి వివాహ సమయం వచ్చినా బంగారం ఉంటే చాలు, అది నీ అవసరతలో నిన్ను ఆదుకుంటది అని చెప్పేసి తెలియపరిచారు. అంటే ఈ మాటలన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇహలోకములో మనకి తెలిసినటువంటి పరిస్థితులు, ఇహలోకంలో మనకు ఎదురయ్యేటువంటి వాటిని, అనేకమైన వాటిని మనం నమ్ముతాము. వాటిలో చెప్పాను, మనుషులను నమ్మే వాళ్ళు కొందరు, వ్యక్తులను నమ్మే వాళ్ళు కొందరు, కొందరు ప్రదేశాలను నమ్మేటువంటి వారు ఉన్నారు. నాకు అక్కడికి పోతే మంచి జరిగిద్ది, ఎక్కడికి పోతే మంచి జరిగిద్దని కొన్ని ప్రదేశాల మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది వ్యక్తుల మీద నమ్మకం ఉన్నారు, కొంతమంది వ్యక్తులని నమ్మేటువంటి వారు ఉన్నారు. యేసయ్యను నమ్మితే పర్లా, ఎవరు నమ్ముతాం మనం? వ్యక్తులను నమ్ముతాం. అబ్రహాము నాన్న, ఇస్సాకు నాన్న, యాకోబు నాన్నని నమ్ముతూ ఉంటాం. అంటే మనుషులు నమ్మేటువంటి వారు కొందరు, వ్యక్తులను నమ్మేటువంటి వారు కొందరు. ఆ సేవకుడి దగ్గరికి వెళితే మేలు జరిగిద్ది, లేదంటే ఆ ప్రార్థనకి వెళితే నాకు స్వస్థత కలిగిద్ది, లేదంటే అల్లంత దూరాన ఉన్నటువంటి ప్రార్థనకి వెళితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి విశ్వాసులు నేటి సంఘాల్లో లేకపోలేదు, మన సంఘంలో కూడా లేకపోలేదు. ప్రియదేవుని బిడ్డలారా, లేరా? అక్కడికి ఎక్కడికి వెళ్ళేవారు, నెలకొక్కసారి వెళ్ళేవారు, సంవత్సరానికి ఒక్కసారి ఆయా ప్రదేశాలను చూసేవారు, ఆయా పాస్టర్ గారుల వ్యక్తులను చూసి వెళ్ళేటువంటి వారు లేరా? కానీ పరిశుద్ధ వాక్యం అంటూ ఉంది, నీకు వాక్యము బోధించేటువంటి సేవకుని బట్టి కాదు, నీ మధ్య పరిచర్య చేసేటువంటి వారిని బట్టి కాదు, మనం విశ్వాసం ఉంచవలసింది, మనం నమ్మకం ఉంచవలసింది ఎవరి మీదంట? మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని మీద నమ్మకం ఉంచాలి. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉండాలి. కొంతమంది వ్యక్తులను చూడగానే నీవు నాతో ఉంటే చాలు, నీ స్నేహం ఉంటే చాలు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా అన్నట్లుగా మనుషులను నమ్ముకునేటువంటి వారు ఉన్నారు, వ్యక్తులను నమ్మేటువంటి వారు ఉన్నారు, స్థలాలను నమ్మేటువంటి వారు ఉన్నారు. అలాగనే ఈ లోకంలో మనకు ఎదురయ్యేటువంటి కొన్ని అన్య ఆచారాలని నమ్మేటువంటి వారు కూడా లేకపోలేదు. ప్రియదేవుని బిడ్డలారా, మరి నీ పాపములన్నిటినీ తీసివేసి నిన్ను పరలోకమునకు తీసుకుని వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఒకరున్నారనేటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమే. సర్వలోక మానవాళిని రక్షించుటకు శిలువపై తన రక్తమును చిందించినటువంటి వాడు, మరణమును జయించినటువంటి వాడు, అన్ని వేళల్లో కూడా మనతో కలిసి ఉన్నటువంటి ఏకైక జయశీలుడు యేసయ్య మాత్రమే. ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య నమ్మితే, యేసునందు నమ్మకం ఉంచితే, యేసయ్యను పరిపూర్ణముగా నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీతో ఈ లోకములోనే కాదు, ఈ లోకాన్ని విడిచినా గానీ దేవుని ప్రేమ మనతోనే ఉంటది. ప్రియదేవుని బిడ్డలారా, యేసుని నమ్మితే మన జీవితాల రక్షణ పొందగలవు, నమ్మకపోతే ఒక దినాన శిక్ష పొందుకుంటావని మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనము ద్వారా నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని నమ్మాలి? అమ్మా ఎవరు నమ్మాలి? బంధువులు నమ్మటానికి అవకాశం లేదు, నీ తోబుట్టులు నమ్మటానికి అవకాశం లేదు, యెహోలోకంలో ఉన్న స్నేహాన్ని నమ్మటానికి అవకాశం లేదు, యెహోలోకంలో మనకు ఎదురయ్యేటువంటి ఏ వ్యక్తులని, ఏ స్థలాలని, ఏ కట్టడాలని, ఏ దేవతలని, ఏ పరిస్థితిని కూడా నమ్మటానికి అవకాశం లేదు. నువ్వేదైనా నమ్మాలి అంటే మనకున్నటువంటి ఏకైక దేవుడు
జయశీలుడు యేసయ్య మాత్రమే ప్రియదేవుని బిడ్డలారా. మరి ఆ యేసయ్య మీద, ఆ యేసయ్యని నువ్వు నమ్ముచున్నావా లేదా అని చెప్పేసి ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నమ్ముతున్నావంటే నమ్ముతున్నా కాబట్టి ఎక్కడి దాకా వచ్చి కూర్చుంది అనేటువంటి ప్రశ్నకి సమాధానం మీ అందరిది అయ్యి ఉండొచ్చు. యేసయ్య మీద నమ్మకం ఉంది కాబట్టేగా మా పనులన్నిటినీ, మా ఉద్యోగాన్ని, మా వ్యాపారాన్ని, నా పనులన్నిటినీ మానుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చింది. నాకు యేసయ్య మీద నమ్మకం ఉండబట్టే కదా అనేటువంటి సమాధానం మనకు రావచ్చు ప్రియదేవుని బిడ్డలారా. కానీ యేసు మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచినట్లయితే మనకేమి కలుగుతుందో, ఆ నమ్మకము పరిపూర్ణత లేకపోతే మనకు కలిగేటువంటి నష్టం ఏమిటో పరిశుద్ధ వాక్యం ద్వారా ఈ దినమున దేవుడు మనందరితో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. అందుకని ఈ రోజు మన అంశం ఏమిటంటే, నీవు నమ్ముచున్నావా అమ్మా, నీవు నమ్ముచున్నావా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. చెప్పండి పిల్లలు, ఈరోజు అంశం ఏమిటి? ఈరోజు మన అంశం ఏమిటి? నీవు నమ్ముచున్నావా అని చెప్పేసి దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు నమ్ముచున్నావా అని దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా. బ్లెస్సీ మార్టిన్ లూథర్ గారు ఎప్పుడు పుట్టాడు? అట్లా అడుగుతా ఉంటా మధ్య మధ్యలో. ఇప్పుడే వాక్యం స్టార్ట్ అయింది, అర్థమైందా? బ్లెస్సీ చెప్పలేకపోయింది, అడిగినప్పుడు వెంటనే చెప్పాలన్నమాట. ఇప్పుడు నవంబర్ నెల 10వ తారీఖు ఫస్ట్నే ఇక్కడ పైకి ఎక్కిన కాని చెప్పి ఏదైనా కానీ మిమ్మల్ని ఈ వాక్యం అయిపోయే లోపల ఎప్పుడైనా అడగొచ్చు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళని అడిగా కదా, ఈసారి అక్కడ వాళ్ళని అడుగుతా, సరేనా? రెడీగా మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలన్నమాట. కనుక దేవుడు ఈ దినమున మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు. ఏమని? నీవు నమ్ముచున్నావా అమ్మా, నీవు నమ్ముచున్నావా? ఆ యేసయ్య నమ్ముచున్నావా? పరిపూర్ణంగా యేసయ్య నమ్మితే మనకొచ్చే లాభం ఏమిటో, నమ్మకపోతే మనకొచ్చేటువంటి నష్టం ఏమిటో ఈ దిన వాక్యంలోనికి వెళ్ళి కొద్ది నిమిషాలే నేను వాక్యాన్ని ఈ దినం మీకు అందిస్తాను. ఎందుకంటే వాక్యం అయిపోయిన తర్వాత మరలా కొన్ని పిల్లలు చేసేటువంటి, వారు నేర్చుకున్నటువంటి కొన్ని ఉన్నాయి. వాక్య భాగంలోనికి వెళ్దాం. మొదటిగా ఈరోజు పత్రికా పాఠంలోకి రండి. ఏం చదువుకున్నా ఈరోజు పత్రికా పాఠం? ఏం చదువుకున్నాం పత్రికా పాఠం? అపోస్తలుడైన పౌలు తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం ఒక్కలు చదవండి ఎవరైనా. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగును చేయుము అని చెప్పేసి అన్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రికలో జ్ఞాపకం చేస్తూ అంటూ ఉన్నాడు. ఇక్కడ 24వ వచనము, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక మీరును అలాగూ చేయండి. ఆయన నమ్మకమైన వాడు. ఎలాగైతే యేసయ్య మనకు నమ్మకమైన వాడుగా ఉన్నాడో అలాగనే మనం కూడా ఏం కలిగి ఉండాలంట? యేసయ్య మీద మనము నమ్మకాన్ని కలిగి ఉండాలి ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకంటే తన యొద్దకు రమ్మని పిలుచుచున్నాడు నమ్మదగిన వాడు. తన మాటను నమ్మి తన్ను వెంబడించు వారికి ఆయన చివరికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి సిద్ధపడుచున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనము 3వ వచనములు అదే మాట అంటూ ఉన్నాడు. ఇదిగో నన్ను వెంబడించి నన్ను నన్ను వెంబడించే వారికి నిశ్చయముగా నేనేమిస్తానంటున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తా అన్నాడు. ఇంకా విశ్వాసికి తన విశ్వాస జీవితంలో ఏం కావాలి ఎంతకంటే? అమ్మ నీకేమైనా కావాలా? ఈ లోకములో ఉన్నటువంటి ఏది కోరుకున్నా, నీ లోకములో ఉన్నటువంటి ఏది పొందుకున్నా, ఈ లోకంలో మనం కలిగి ఉండేటువంటిది ఏదైనా కానీ, ఇహలోకంలో మనం ఉన్నంత వరకే కానీ, ఇహలోకంలో పరలోకములో నిన్ను సంతోషింపజేసేది ఏమన్నా ఉందంటే అది దేవుని యొక్క ప్రేమ మాత్రమే ప్రియదేవుని బిడ్డలారా. అందుకని మనం నమ్మకం ఉంచాల్సింది ఇహలోకంలో నిన్ను సంతోషపెట్టేటువంటి ధనాన్ని కాదు, ఇహలోకములో నీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి బంగారాన్ని కాదు, ఇహలోకములో కొంతకాలం మనం ధరించేటువంటి వస్త్రాలను కాదు,
ఇహలోకములో నిన్ను సంతోషింపజేసేటువంటి వ్యక్తులను కాదు, స్థలాలను కాదు, నీవు నమ్మకం ఉంచవలసింది జీవము కలిగినటువంటి యేసునందు నీవు నమ్మకం ఉంచినట్లయితే, నువ్వు ఆయన నమ్మినట్లయితే, ఆయన విశ్వసించినట్లయితే నీకు దేవుడు ఏమిస్తా అంటున్నాడు? యోహాను 17:2-3 ద్వారా ఏమిస్తానంటున్నాడంట? నీకు నిశ్చయముగా నిత్య జీవాన్ని అనుగ్రహించువాడను నేనే అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 21-23లోకి చేర్చి అంటున్నాడు. 23వ వచనం వరకు అన్నాడు, పరలోకమునకు చేర్చువాడు నమ్మదగిన వాడు విశ్వాసులారా అంటున్నాడు. అమ్మా నా కుమార్తె, నా కుమారుడా, ఇదిగో నీవు నా యందు విశ్వాసం ఉంచితే నిన్ను పరలోకమునకు చేర్చేటువంటి ఏకైక అధికారము కలిగినటువంటి వాడని నేనే అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం అన్నాడు, నిత్య జీవము అనుగ్రహించునని ఆయన ప్రేమించు వారందరికీ దేవుడు ఏం చేస్తున్నాడంట? వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎలాంటి వాడు చెప్పండమ్మా? నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నిత్య జీవాన్ని ఎక్కిస్తా. నీ ఇహలోకములో ఉన్నప్పుడు నీవు నన్ను నమ్మితే నేను నీకు నిత్య జీవం ఇస్తానని చెప్పేసి పరిశుద్ధ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇహలోకంలో కూడా మనుషులు చేసే వాగ్దానాలు ఉంటాయి. ఈ లోకంలో మనకి ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మనతో వాగ్దానాలు చేస్తూ ఉంటారు, చివరి వరకు ఉంటామంటారు. లేదంటే మన మీద అమితమైన ప్రేమను వ్యక్తపరిచేటువంటి సందర్భాలు ఉండొచ్చు. ఈ లోకంలో నిన్ను చివరి వరకు నీకు శాశ్వతమైన ప్రేమనిచ్చేవారు లేరు, శాశ్వతమైనటువంటి స్నేహితులు నీకు ఈ లోకంలో లేరు. కానీ మనకి ఇహలోకములో పరలోకములో నీతో తోడై ఉండేటువంటిది ఆయన ప్రేమను అందించేటువంటి వాడు దేవుడు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మలను స్థిరపరచి మీ దుష్టత్వము నుండి మిమ్మలను కాపాడువాడు ఆయన అని అపోస్తులైన పౌలు తెస్సలోనిలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడని మనము ఎచ్చుకున్నందున మనము దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధ వాగ్దానాలు మన జీవితంలో పొందుకుంటాం. అదే కదా అబ్రహాము కుటుంబంలో దేవుడు చేసినటువంటి వాగ్దానము. వృద్ధాప్యములో ఉన్నటువంటి అబ్రహాము శారమ్మ దంపతులను దేవుడు ఆశీర్వదించి వాగ్దానాన్ని ఫలింపజేశాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, శారాకి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నందున వయసు గతించిన శారమ్మ గర్భము ధరించింది. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరం అంతా ఉడికిపోయింది, తనలో స్త్రీ ధర్మము నిలిచిపోయింది, పిల్ల కలగటానికి అవకాశం లేదని భావించింది. కానీ దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అబ్రహాముతో దేవుడు, అబ్రహామా, ఇదిగో నీ సంతతిని, నీ తరతరములను ఆకాశములను నక్షత్రముల కంటెను, సముద్ర తీరమున్నటువంటి ఇసుక రేణువుల కంటెను నేను నీ సంతానమును ఆశీర్వదించబోతున్నానని దేవుడు వారికి వాగ్దానం చేస్తే అబ్రహాముకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటా, మేము వృద్ధాప్యంలో ఉన్నాం, 80 సంవత్సరాలు అయిపోయింది, 90 సంవత్సరాలు దాటిపోయింది, ఇక మాకు సంతానం కలిగేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇదిగో దేవుడు మాత్రం మాకు వాగ్దానం చేశాడు, నీ సంతానము నేను ఆకాశములోని నక్షత్రముల కంటే సముద్ర తీరమున్నటువంటి ఇసుక రేణువుల కంటే విస్తరిస్తాను, ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఇది ఎలాగూ సాధ్యమైద్దా అని వారెంతగానో భార్యాభర్తలు ఇద్దరు కూడా, అబ్రహాము శారమ్మ ఇద్దరు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, శారమ్మతో దేవుడు చెప్పినటువంటి ఆ శ్రేష్టమైన వాగ్దానము నెరవేర్చబడి ఉన్నది. అదే అక్కడ ఆమె వృద్ధాప్యముల వయసు గతించిన గర్భము ధరించింది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన పిలుపుకు లోబడి ఆయన నమ్మదగిన వాడిగా ఎంచితే నువ్వు ఆయన మహిమను చూడగలవు. దేవుని యొక్క కార్యాలు ఆలస్యమైతాయేమో కానీ మనల్ని ఎప్పటికి కూడా ఆయన మరిచిపోయేవాడు కాదు. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనములో రాయబడి ఉన్నది ఏమనంటే, నీవు ఆయన పిలుపుకు లోబడి
ఆయనను నమ్మదగిన వాడుగా ఎంచితే నీవు ఆయన మహిమను చూడగలవని చెప్పేసి పరిశుద్ధ వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, నా యందును విశ్వాసము మీరు ఉంచండి, మీకు ఏది కావాలో మీరు అడగండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయండి. పరిశుద్ధ వాక్యము జ్ఞాపకం చేయబడుతున్నది. ప్రియదేవుని బిడ్డలారా, అందుకనే మనం ఈ లోకములో ఎదురయ్యే పరిస్థితులను గట్టిగా నమ్మేది. నీళ్ళు లోకములో ఎదురయ్యేటువంటి మనుషులను కాదు నమ్మేది. ఈ లోకములో ఉన్నటువంటి ధనము, ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ లోకములో ఉన్నటువంటి బంగారము అన్నీ కూడా మనల్ని ఒక దినాన విడిచిపెట్టేటి ఆర్థిక ఒడిదుడుకులు కూడా ఉంటాయి కుటుంబంలో. ఒకసారి మన ఇంటిలో మనకు కావాల్సినన్ని కొనుక్కోవటానికి, కుటుంబాన్ని జరుపుకోవటానికి అన్ని సమృద్ధికరంగా ఉంటాయి, అన్ని వాడుకున్నా కొంచెం డబ్బులు మిగులుగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇల్లు జరగటానికి కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితులు కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, కనుక ఈ ఒడిదుడుకులన్నీ మనకు నిత్యం కలిగేటువంటివే. కానీ దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృప, ఆయన ప్రేమ మనల్ని ఎప్పటికి కూడా విడిచిపెట్టదు. నీ లేమిలోనైనా నీ కలిమిలోనైనా దేవుని ప్రేమ మాత్రమే మనతో నిలిచి ఉంటది. ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమకు సాటి అయినటువంటిది వెండి బంగారముల ధనములో ఏమీ కూడా ఈ లోకములో లేవు. అందుకని దేన్ని నమ్మాలంట? అమ్మా, ధనమును నమ్మావా, బంగారాన్ని నమ్మావా, ఈ లోకంలో వ్యక్తులు నమ్ముచున్నావా, అన్నీ కూడా ఒక దినాన్ని నిన్ను విడిచిపెట్టేవాళ్ళు. నీ సొంత వాళ్ళైనా, నువ్వు నా అనుకున్న వాళ్ళైనా అన్నీ కూడా విడిచిపెట్టేటువంటి వారే, నిన్ను ప్రేమించేటువంటి వారు అందరున్నా కానీ యేసయ్య ప్రేమే నీకు చివరి. నిన్ను బలపరిచేటువంటి నీ బలము, నీ కుటుంబ వారు ఎంతమంది ఉన్నా కానీ నిన్ను చివరికి నిలిపేది, నీకు బలాన్ని ఇచ్చేటువంటిది దేవుని యొక్క ప్రేమే. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో వెండి బంగారాలు ధనధాన్యములు మన బలము, మన మీద చూపేటువంటి ప్రేమ ఏది కూడా మనకి నిలిచి ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, అదే భక్తుడు ఒక పాటలో చెప్పాడు, కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా, కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా, బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా, బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. విశాలమైన ధనధాన్యములు, మనల్ని సంతోషింపజేసేటువంటి బంగారం యేసయ్య ప్రేమకు మించినటువంటి ఏదీ లేదు. అదే భక్తుని పాటలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని స్మరించుకుందాం, చప్పట్లు కొట్టుకుంటూ, అయ్యా నీవే నాకు చాలయ్యా యేసయ్యా, అయ్యా నేను నిన్ను నమ్ముకుంటాను నా ప్రభాని. దేవుని స్మరించుకుందాం. కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా, కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా, ధనమంతా నీవే యేసయ్యా, మా ధనమంతా నీవే యేసయ్యా, ధనమంతా నీవే యేసయ్యా,
యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు మన అవసరముల అగ్రతల్లో మనల్ని ఆదుకునేది వాళ్ళని రక్షించిందనుకున్నప్పుడు విస్తారమైన బంగారము కలిగి ఉన్నా నీ అక్కడికి ఏది రాదు. అయ్యా బంగారము నీవే, ఆ ధనము నీవేనని దేవుని ఆశ్రయించినట్లయితే, ఆయన నమ్మినట్లయితే నీ స్థితులన్నింటినీ దేవుడు మార్చడానికి సిద్ధపడుతున్నాం. మనసారా దేవుడిని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, దేవుడిని కనపరుద్దాం. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా? బంగారమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా బంగారమా యేసయ్యా మా బంగారమా యేసయ్యా నీవే నాకు చాలును యేసు 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 నీవే నాకు చాలును యేసు. యేసయ్యా నీవు నాకు చాలయ్యా అని చెప్పేసి ఆయన నమ్మటానికి, మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుని నమ్మటానికి సిద్ధపడితే నీకు కావలసినటువంటి బంగారం నువ్వు ధరించటానికి, లేదంటే నిన్ను సంతోషింపజేయటానికి తగినటువంటివి అన్ని దేవుడు ఇస్తాడు. పుట్టించినటువంటి వాడు మనల్ని పోషింపక మానడు. నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో, నీ బిడలకి, నీ కుటుంబ అవస్థలకి ఏ సమయంలో ఏది కావాలో ఆయన అన్నీ కూడా మేలులన్నీ సమకూర్చబడి జరుగుతాయి ఆయన నమ్మిన వారికి. అందుకనే ఈ దిన వాక్యము ద్వారా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏమని చెప్పండి అమ్మ, ఈరోజు మన అంశం ఏమిటి చెప్పాలి? ఈరోజు మన అంశం ఏమిటి? నీవు నమ్ముతున్నావా? ఎవరు నమ్మాలి? యేసయ్యను నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే ఈ లోకంలో బంగారాన్ని నమ్మి మోసపోయే వాళ్ళు కొందరు, ధనాన్ని నమ్మి మోసపోయే వాళ్ళు కొందరు, మనుషులను నమ్మి మోసపోయే వాళ్ళు కొందరు, ఆయా స్థలాలను నమ్మి మోసపోయే వాళ్ళు కొందరు, ఆయా కట్టడాలను నమ్మి మోసపోయేటువంటి వారు కొందరు. నిత్యము సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇలాంటి మోసములను అనేకమైనటువంటి వాటిని మనము చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, మొన్న 4 రోజుల క్రితమే వివాహమైందంట, ప్రేమించుకున్నారంట. నిన్న పెళ్లి కొడుకు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు పెళ్లి కొడుకు? 6వ తారీఖు అంట వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంది. 9వ తారీఖు సెల్ టవర్ పైకి ఎక్కాడు. పెళ్లి కూతురు లేదు, వెళ్ళిపోయింది. అప్పుడు దాకా నువ్వే నా నమ్మకం అంది, పెళ్లి చేసుకుంది. అమ్మా నాన్న చూడగానే వెళ్ళిపోయింది. అబ్బాయి ఏం చేశాడు? టవర్ పైకి ఎక్కించారు. పోలీసుల దగ్గరికి వెళ్ళారు. పోలీసులు ఏం చేస్తారు? భార్య ఏం చేసి రాబోతాడు, పైన నుంచి ఆడ దూకుతాడనని వాళ్ళు వెంటనే సిరిపురం వెళ్ళి అమ్మ ముందలు రా అని కానిస్టేబుల్ వెళ్ళి ఆ అమ్మని చేసుకొచ్చి టవర్ దగ్గర పెడితే అప్పుడు పైన నుండి వాడు కిందకి దిగాడు. ఈరోజు పేపర్లో వచ్చింది, చూడలేదా? నిన్ననే క్రోసూరులోనే టవర్ ఎక్కాడు అబ్బాయి. మొన్నే పెళ్ళయింది. నమ్మకం అన్నారు, తణుకులో పెళ్లి చేసుకున్నారంట. క్రోసూరులో సెల్ టవర్ ఎక్కాడు. అంటే యెహోలోకంలో నమ్మకాలు అలా ఉంటాయి. అర్థమైంది? యెహోలోకంలో
నమ్మకాలు కొంతకాలమే మనతో నిలిచి ఉంటాయి. శాశ్వతమైనటువంటి నమ్మకము, శాశ్వతమైనటువంటి నమ్మకం ఎవరి మీద ఉంచాలి? యేసయ్య మీదే. యహలోకంలో ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, నీతో శాశ్వత కాలము నిలిచి ఉండేటువంటి వాడు దేవుడు మాత్రమే. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని దేవుడు మనందరికి కూడా దావీదుని మార్గదర్శిగా చూపించాడు. ఈ రోజు మనం చదువుకున్న పాత నిబంధన పాఠంలో ఏం చదువుకున్నామమ్మా? సండే స్కూల్ పిల్లలు చదివారు, చెప్పండి. సండే స్కూల్ పిల్లలు ఈ రోజు పాత నిబంధన పాఠం ఏం చదివారు? చెప్పాలి. ఏం చదివారు? 39వ సంకీర్తన చదివారు. 39వ సంకీర్తన 7వ వచనం చూడండి ఒకసారి. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని అన్నాను. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు అన్నాడు. అయ్యా, నేను ఈ లోకంలో ఎవరు నమ్ముదునా? ఎవరు నమ్మితే ఎవరు ఏ రీతిగా మోసము చేస్తారేమో, ఎవరు నమ్మితే ఎవరు మోసం చేస్తారేమో, నేను ఈ లోకంలో ఏ మనుషుని నమ్మనయ్యా. ఏమన్నాడు దావీదు? నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను అని దావీదుని మనకి దినమున దేవుడు ఆదర్శవంతముగా చూపిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మన లోదరణ సంఘాల్లో ప్రకటించేటువంటి వాక్య సందేశాలు చాలా చక్కగా ఉంటాయి తెలుసా? పాత నిబంధన పాఠం, పత్రికా పాఠం, సువార్త పాఠం, ఈ మూడిట్లో ఒకే మాట, ఒకే అంశం ఉండిద్ది. దాన్ని కనుగొనాలి సేవకుడు. అది ఏముందా, ఎక్కడుండిద్ది దాన్ని పరిశోధించి కనుగొనాలి. కొంతమంది సేవకులు కూడా ఉంటారు, ఏదన్నా సువార్త పాఠం, పాత నిబంధన పాఠం ఏదన్నా ఒకటే చెప్పి ముగించే వాళ్ళు కూడా ఉంటారు. మూడిటికి సమన్వయం చేయాలి, 3 పాఠాలు. అక్కడేమన్నాడు? మొదటిగా మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠంలో చూసాము, అక్కడ మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు అన్నాడు. ఇక్కడ పాత నిబంధన పాఠంలోనికి వచ్చేసరికి, అయ్యా, ఈ లోకములో నేను నమ్మకం ఉంచడానికి నమ్మదగినటువంటి వాడు ఎవరున్నారు అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అదే 7వ వచనము 2వ భాగంలో, నిన్నే నేను నమ్ముకొని ఉన్నానయ్యా, ఈ లోకంలో నాకు నమ్మదగిన వాడు ఎవరునూ లేరు. దావీదు జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ కలిగినా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, శోధనైనా, ఏది జరిగినా దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు నమ్మదగిన వాడు. నాకు ఏదైనా సహాయం చేస్తే నా ఆర్థిక పరిస్థితుల్లోనైనా, లేదంటే నా ఆరోగ్య విషయంలోనైనా, నా కుటుంబ విషయంలోనైనా, నా బిడ్డల విషయంలోనైనా, వారి చదువులైనా, ఉద్యోగములైనా, నా వ్యాపారములైనా, ఏదైనా కానీ దేవుణ్ణి ఆశీర్వదించాలి. కానీ మనుషులు ఎంతకాలం మనకి సహాయం చేయగలరు? ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మీద మనం ఆధారపడి జీవించాలి. దేవుని మీద మనం నమ్మి ఆయన యందు విశ్వాసం ఉండి మనం జీవించడానికి సిద్ధపడితే మనకు అన్నీ వస్తాయి. మనం ఒక్కొక్కసారి కొన్ని అడుగుతాం, అయ్యా నాకు ఈ సమయంలో ఈ ధనము కావాలయ్యా, లేదంటే ఈ బంగారం కావాలయ్యా, నా బిడ్డలకు వస్త్రాలు కావాలయ్యా, నేను తినడానికి ఆహారం కావాలయ్యా. ఆహారమైన, ధనమైన, బంగారమైన, వెండైనా, నీ కుటుంబంలో ఉన్నటువంటిది ఏదైనా ఇచ్చేటువంటి అధికారం, వాటిని అనుగ్రహించేటువంటి శక్తి, సామర్థ్యం ఉన్నటువంటిది కేవలము ఎవరికి? మనం ఆరాధించే దేవునికి మాత్రమే. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని దావీదు మహారాజు అంటున్నాడు, నేను రథములను, గుర్రములను నమ్ముకొనలేదని చెప్పేసి అంటున్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు నాకు ఇన్ని రథాలున్నాయి, ఇన్ని గుర్రాలున్నాయి, ఇంత సైన్యం ఉంది, ఎంత గొప్ప రాజ్యమునైనా నేను జయిస్తానని అనుకోలేదు. ఎవరి మీద, ఎవరు నమ్మి వెళ్ళాడు యుద్ధానికి? దావీదు దేవుని మీద నమ్మకం ఉంచి వెళ్ళాడు. ఈ మాటలు మనకి 20వ సంకీర్తన 7వ వచనములోను, 33వ సంకీర్తన 16వ వచనములోను, సామెతలు 21:31లో కూడా, నేను రథములను, గుర్రములను, నా సైన్యములను నేను నమ్మలేదు, కానీ దేవా నేను నీ యందే నమ్మకించానన్నాడు. అందుకనే దేవుడు ఏదైనా పరిశుద్ధ వాక్యము ద్వారా, అమ్మా, ఈ రోజు ఆరాధనలో పాల్గొన్నటువంటి నీవు,
ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి చేరి వచ్చినటువంటి నీవు దేవుణ్ణి ఆశ్రయించడానికి, దేవుణ్ణి నమ్మటానికి నువ్వు సిద్ధపడినట్లయితే నీ స్థితులన్నిటిని కూడా మారుస్తానంటున్నాడు. 59వ సంకీర్తన అంటున్నాడు, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు ప్రభువా. నా కష్టాలలో, నా బాధల్లో, శోధల్లో, నీకు ఎదురయ్యేటువంటి బలహీనతల్లో నిన్ను బలపరిచేవాడు ఆయనే. నీ సంతోషంలో పాలు పొందేవాడు ఆయనే. నీ శ్రమలను తీసివేసేటువంటి వాడు ఆయనే. నీ అనారోగ్య పరిస్థితులని ఆరోగ్యకరముగా మార్చేవాడు ఆయన. అన్నిటినీ ఇచ్చేటువంటి వాడు ఆయనే. నీ స్థితులన్నిటినీ మార్చేటువంటి వాడు ఆయనే ప్రియదేవుని బిడ్డలు. అందుకని మనం ఎవరి యందు నమ్మకం ఉంచాలంట? మనం ఆరాధించే దేవుని యందు నమ్మకం ఉంచాలి. 37వ కీర్తన 5వ వచనం అన్నాడు, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నువ్వు ఆయన నమ్మితే నీ కార్యము నెరవేరుస్తాడు. శారాకి వృద్ధాప్యములో కుమారుని అనుగ్రహించినటువంటి దేవుడు నీ కార్యాలను నెరవేర్చుటకు ఆయనకు శక్తి లేదా? ఆయన సామర్థ్యం కలిగిన వాడు కాదా? అంతటి గొప్ప కార్యం ఈ లోకములో అసాధ్యమైన వాటి అన్నిటిని కూడా సాధ్యము చేసేటువంటి వాడు దేవుడే ప్రియదేవుని బిడ్డలారా. సైన్స్ పరిభాషలో బైబిల్ చరిత్ర అంతట్లోను, ఆ తర్వాత జరిగిన చరిత్రలో కూడా ఎక్కడ ఎప్పుడు కూడా మరి శారమ వయసులో ఉన్నటువంటి స్త్రీ ఈ ప్రపంచంలో, ఈ భూమిలో ఎక్కడ కూడా గర్భము దాల్చి ఒక బిడ్డకి జన్మనివ్వలేదు ప్రియదేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు చాలా సాంకేతికంగా మానవునికి విస్తారమైన జ్ఞానాన్ని ఇచ్చాడు వైద్యములో కూడా. కానీ ఎంత గొప్ప కార్యాన్ని మనం చూడలేదు ప్రియదేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు అసాధ్యమైన వాటిని కూడా సాధ్యము చేయగలిగిన దేవుడు. అందుకని 62వ సంకీర్తనలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, 62వ కీర్తనలో, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వల్ల నాకేం కలుగుతున్నదంట? రక్షణ కలుగుతూ ఉన్నది. చదివిస్తే ఆలస్యమైద్దని నేనే మీకు చెప్పుకుంటూ పోతున్నాను. నేను ఆయన నమ్మి ఉన్నాను, ఆయన నమ్ముకున్నట్లయితే నీ కార్యము నెరవేర్చేటువంటి వాడు ఆయనే అని చెప్పేసి అన్నాడు. ఎంత చెప్పినా అమ్మా, ఎంతగా చెప్పినా, ఎంతగా పెద్దగా చెప్పినా, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడిన ఇంకా కూడా, అంటే ఇప్పుడు ఈ ఆరాధన విడిచిపెట్టి బయటకు వెళ్ళి కూడా వ్యక్తులను నమ్మేవారు, శక్తులను నమ్మేవారు, ధనమును నమ్మేవారు, బంగారం నమ్మేటువంటి వారు లేకపోలేదు ప్రియదేవుని బిడ్డలారా. ఈ రోజుల్లోనే కాదు, యేసయ్య స్వయంగా నేను మీ కొరకై ఈ లోకములోనికి జన్మించా, నేను మీ కొరకై మరణించబోతున్నానన్నా గాని నాటి యూదులు కూడా యేసయ్య మాటలే నమ్మలేదు, నేటి విశ్వాసులు కూడా నమ్మలేదు. అందుకనే ఈ దిన సువార్త పాఠంలో మీరు నమ్మరు, నేను ఎంత చెబుతున్నా గానీ మీరు నమ్మరు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, ఓపెన్ చేయండి. ఈరోజు సువార్త పాఠంలో ఏం చదువుకున్నాం? యోహాను సువార్త 10వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను 10:26 వచ్చిన ఒకరు చదవండి పెద్దగా. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు, మీరు నా గొర్రెలలో చేరిన వారు గారు గనక మీరు నమ్మరు అని చెప్పేసి ఆనాడు ప్రభువైన క్రీస్తునందుకు వచ్చినటువంటి జన సమూహంలో అందరూ యేసయ్యను వెంబడించేటువంటి గొర్రెలుగానే కనపడుతున్నారు కానీ ఇంక మీరు నమ్మరు, వాస్తవాన్ని నమ్మన స్థితిలో మీరున్నారని చెప్పేసి ప్రభుని యేసయ్య అంటున్నాడు. ఆనాటి యూదుల్లో కొందరు యేసును క్రీస్తుని నమ్మటం లేదు, సందేహపడుచు ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా. అక్కడ 10:24లో ఉన్నారు, నేను క్రీస్తునని చెప్పినా మీరు నమ్మటం లేదు, నేను చేస్తున్న క్రియలను చూస్తున్నారు, నా అద్భుతాలను మీరు కనులారా చూస్తూ ఉన్నారు, నేను చేసేటువంటి ఆశ్చర్య కార్యాలను వింటున్నారు, మీ కళ్ళారా చూస్తున్నారు, అయినా కానీ మీరు నమ్మరు.
ఆ రోజే కాదు, ఈ రోజు మన సంఘంలో కూడా ఎంత వాక్యం ప్రకటించబడిన బయటికి వెళ్ళి నమ్మని వాళ్ళు ఇంకా ఉన్నారేమోనని దేవుడి దిన సువార్త పాఠము ద్వారా మీరు నా గొర్రెల మందలో చేరిన వారు కాదు గనక మీరు నమ్మరు. మీరు పైకి చెప్పుకోవటానికి మేము కూడా సంఘ బిడ్డలమే, మేము కూడా విశ్వాసులమే, నేను కూడా రక్షణ పొందాను, ప్రభువులో చేయి వేస్తున్నానని మీరు పేరుకు చెప్పుకునే క్రైస్తవులే గాని మీరు నమ్మరు. మీరు ఈ వాక్యమును విని కూడా యేసయ్యనే నమ్మరు. ఆనాడు ప్రభువైన క్రీస్తు స్వతహాగా స్వయంగా వారి కన్నుల ఎదుట అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశారు. గుడ్డివాడికి చూపునిచ్చినప్పుడు అనేక మంది జనసమూహం ఉన్నది. మరణించినటువంటి వారిని తిరిగి లేపినప్పుడు అనేక మంది వారి కనులారా ఆశ్చర్య కార్యాలను చూశారు. ఆయనను కూడా మీరు నమ్మరు. ఏమంటున్నారు? ఆయనను కూడా మీరు నమ్మరు. మరి మీరు కూడా నమ్మనటువంటి జనాంగముగా ఉంటారా? నమ్మనటువంటి అనాది కాలపు ఆచార సాంప్రదాయమైనటువంటి క్రైస్తవులుగా ఉంటారని దేవుడి దినమున ఆరాధనలో పాల్గొన్నటువంటి మళ్ళందరినీ, నాతో సహా మళ్ళందరినీ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని? ఈరోజు మన అంశం ఏమిటి చెప్పండి? ఈరోజు మన అంశం ఏమిటి? నీవు నమ్ముతున్నావా? ఇప్పటికైనా నీవు నమ్ముతావా లేదా అని చెప్పేసి దేవుడు మళ్ళందరినీ కూడా గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని సన్నిధిలో మనందరం కూడా మన హృదయాలు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే అక్కడ పత్రికా పాఠములో మనకి పౌలు చెప్పినటువంటి మాటను, మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు గనక మీరు నమ్మండి అన్నాడు. ఇక్కడ పాత నిబంధన పాఠములో దావీదు అన్నాడు, ఏమన్నాడు? అయ్యా నిన్నే నేను నమ్ముకొని ఉన్నానన్నాడు. ఇక్కడ సువార్త పాటలకు వచ్చేసరికి ఇన్ని మాటలు చెప్పినా బూడిదలో పోసినటువంటి పన్నీరైంది అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే మీరు నా గొర్రెల మందలో ఉన్నా గాని మీరు నమ్మరు. నా పరిశుద్ధ సంఘములో విశ్వాసులుగా ఉన్న మీ ఆశీర్వాదాలకి రహస్యమైనటువంటి సూత్రాన్ని చెబుతున్నా గాని మీరు నమ్మరని చెప్పేసి పరిశుద్ధ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మేవో లేదో పక్కన వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. యథార్థముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యథార్థత కలిగి ఉండాలి. బిడ్డలు ఉన్నారు కనుక ఒక చిన్న కథ చెబుతాను మీకు. నేను ఫస్ట్లోనే కథ అని చెప్పా, ఆ తర్వాత జంతువులు మాట్లాడతాయా పక్షులు మాట్లాడతాయని నన్ను అడగొద్దు, సరేనా? ఎట్లాగనే ఒక చిన్న కుగ్రామం ఉందంట. మన గ్రామం లాగానే ఒక చిన్న విలేజ్ ఉందంట. ఆ గ్రామంలో పూజారి, పూజలు చేసేటువంటి పూజారి దేవుని నమ్ముకున్నాడంట. నమ్ముకొని పాస్టర్ గారి దగ్గరకు వచ్చాయా, నాకు కూడా సేవ చేయాలనేటువంటి భారం ఉంది అని చెప్పేసి అన్నాడంట. ఎప్పుడైతే పాస్టర్ గారికి సహాయకరంగా ఉంటూ పరిచర్యల్లో తోడుగా ఉంటున్నారో ఆ ఊరు జనాంగం అంతా కూడా వాళ్ళ కులపోళ్ళందరూ కూడా వాళ్ళని వెలివేశాడంట. నువ్వు పేదల దేవుడి దగ్గరికి వెళుతున్నావు, నీవు ఫలానా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నావు గనక నీ ఊర్లో మా మధ్య ఉండటానికి వీలు లేదని చెప్పేసి ఆ గ్రామం అంతా కూడా ఆ నూతన సేవకుని వెలివేశారంట. ఎక్కడ ఊరు బయటకు వెళ్ళి ఒక చిన్న పాక వేసుకొని దేవుణ్ణి పరిచర్య చేస్తూ ఉన్నాడంట. వింటున్నారు పిల్లలందరూ? పిల్లలందరూ వింటున్నారా? ఊరు బయటకు వెళ్ళి ఒక పాక వేసుకొని అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడంట. కష్టపడి రాత్రి మగళ్ళు కష్టపడితే ఒక 3 నెలలకి ఒక 30 మంది విశ్వాసులు ఆ మందిరంలో కూర్చోగలిగారంట. ఊరు బయట ఇప్పుడు మనం చూసినా కానీ ఊరు బయటకు వెళితే ఏముంటాయి అంటే కుక్కలేమో ఊర్లో ఉంటాయి, ఊరు బయట ఏముంటాయి? నక్కలు తిరుగుతూ ఉంటాయి. ఈ రోజు ప్రార్థన చేస్తుంటే ఒక రోజంట నక్క మందిరంలోకి వచ్చిందంట. వచ్చి అక్కడికి వచ్చిందంట, పాస్టర్ గారు నేను కూడా యేసయ్యని నమ్ముకుంటాను అన్నాను. నేను ముందే చెప్పాను, నక్క మాట్లాడిద్దా పాస్టర్ గారితో అని అనుకుని చెప్పేది కథ. నక్క మాట్లాడిద్దా అని చెప్పేసి అనుకోవద్దు, కాసేపు అనుకోండి. నక్క వచ్చి పాస్టర్ గారు నేను కూడా యేసయ్యని నమ్ముకుంటాను,
నాకు కూడా బాప్తీసం ఇవ్వు అని చెప్పేసి అడిగిందంట. సరే నన్ను పాస్టర్ గారు అన్నంట, నువ్వెక్కడ ఊరు బయట అటు ఇటు తిరుగుతుంటావు, ఏది పడితే అది తింటావు, నువ్వు రాగానే నేను బాప్తీసం ఇవ్వాలా, నిన్ను కొన్ని రోజులు నేను గమనించాలి, గమనించి నీలో గనక మార్పు వస్తే అప్పుడు ఇస్తాను బాప్తీసం అన్నాడు. సరేనని నక్క కూడా తనకున్నటువంటి అలవాట్లన్నీ మార్చుకుందంట. చర్చికి రావటానికి ముందున్నటువంటి తాను తినేటువంటి అలవాట్లు మార్చుకుందంట, తాను తాగేటువంటి అలవాట్లన్నీ మార్చుకుందంట. అప్పుడు పాస్టర్ గారి దగ్గర ప్రతి ప్రార్థనకి అటెండ్ అవుతుందంట. ప్రార్థనకి ఏమిటి మా చెప్పాలి, ఏమి ప్రార్థనకి ఎవరు వస్తున్నారు? 30 మంది విశ్వాసులతో పాటు 31 వాళ్ళు కూడా వస్తున్నారు. 30 మంది మనుషుల విశ్వాసులు, 31 విశ్వాసేమో నక్క. సరేనని కొన్ని రోజుల పాటు నక్క స్వభావాన్ని చూసినటువంటి పాస్టర్ గారు, పర్లేదు మార్పు చెందింది, బాప్తీసం ఇద్దామని చెప్పేసి ఒకరోజు మనకులాగానే 30 మంది విశ్వాసులను తీసుకొని నక్కను కూడా శుభ్రంగా స్నానం చేయమని, తెల్ల బట్టలు కొనుక్కోమని అన్నీ చెప్పి మనలాగానే ఏటి దగ్గరకు తీసుకొని వెళ్ళి నక్కని పాస్టర్ గారు ఏం చేశాడంట, ఆ ఏటిలో ముంచాడంట. ఆ ఏటిలో ముంచి తీసుకుని వచ్చి అప్పటి వరకు 30 మంది ఉన్నటువంటి విశ్వాసులు 31 విశ్వాసి నక్క అన్నమాట. చక్కగా ప్రార్థనకు వస్తుంది, చక్కగా పాటలు కూడా పాడుతుందంట. ఏంటి నక్క చక్కగా అందరితో కలిసి పాటలు కూడా పాడుతుందంట. ఈ 30 మంది బాగానే ఉంటున్నారు, నక్క మాత్రం కొంచెం ఎక్కువ చేసిందంట. ఊళ్ళోకి వెళ్ళి కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి ఒక చెక్క సిలువ చేయించుకుందంట. ఏం చేయించుకుంది నక్క? ఊళ్ళోకి వెళ్ళి ఒక చెక్క సిలువ చేయించుకొని మెల్లో వేసుకుందంట. ఎందుకు? నేను యేసయ్యని ధరించాను, నేను ఎక్కడికి వెళ్ళినా యేసయ్యని ప్రకటించాలని మెల్లో సిలువ వేసుకొని తనకు తెలిసినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉంటుంటే నక్క మాటలిని మరలా 10 మంది కొత్త విశ్వాసులు వచ్చారంట. ఎవరు 10 మంది నక్కలు కాదు, నక్క చెప్పిన వాక్యం మనుషులని 30 మంది కాస్త 40 మంది విశ్వాసులు అయ్యారంట ఆ మందిరంలో. పాస్టర్ గారు కూడా అనుకున్నారంట, మీరందరూ 30 మంది విశ్వాసులు ఉన్నారు, ఇన్ని నెలల నుండి అంటున్నారు. నక్క గారు చూడండి చక్కగా 3 నెలల్లో 10 మంది కొత్త విశ్వాసం తయారు చేసింది. మీరు ఎప్పుడన్నా దేవుని సువార్తను ప్రకటించారా? నక్క ఎంత నమ్మకముగా ఉంటుంది అని చెప్పేసి పొగిడాడు. ఈ మధ్యకాలంలో పాస్టర్ గారు ఒకసారి ఊరికి వెళ్ళే ప్రయాణం వచ్చిందంట. ఏదో మీటింగ్స్ ఉండి పని ఉండి పాస్టర్ గారు హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సరే నేను వచ్చిందాక చిన్న చిన్న ప్రార్థనలు ఏమన్నా వస్తే నడిపించని చెప్పేసి ఆ బాధ్యత పాస్టర్ గారు ఎవరికి ఇచ్చాడో నక్కకి అప్పగించిపోయాడంట. హైదరాబాద్ పోయి ఒక వారం రోజుల దాకా పాస్టర్ గారు సంఘంలోకి రాలేదంట. ఈ మధ్యలో ఏమన్నా ప్రార్థనలు జరుగుతూ ఉంటుంటే ఈ నక్క గారే ఆ ప్రార్థన జరిపిస్తూ ఉందంట. ఒకరోజు ప్రార్థన ముగించుకొని ఊరు బయట సంచరిస్తూ ఉంటే తన పాత స్నేహితులు కనిపించారంట. వాళ్ళు ఎవరు పాత స్నేహితులు? అంతకుముందు నక్కల గుంపులో తిరిగింది కదా, వాళ్ళు కనిపించారంట. కనిపించగానే ఒక మాట చెప్పారంట. నలుగురు కలిస్తే అదే చెప్పుకుంటాం కదా మనం కూడా మనుషులు. నాకు కూడా అదే చెప్పిందంట, ఫలానా చోట ఇప్పుడే ఒక జంతువు చనిపోయింది, బాగా మాంసం విస్తారంగా అక్కడ ఉంది, మీరు ఎక్కడికి వెళుతున్నారని ఈ రక్షణ పొందిన నక్కంట మిగతా వాళ్ళని అడిగితే మేము మాంసం తినటానికి వెళ్తున్నాం అన్నాం. ఎందుకు మనసులో తెలియనటువంటి ఏం కలిగింది? ఆశ కలిగిందంట. నేను వద్దనుకున్నాను, పాత స్వభావాన్ని వద్దనుకుని అన్నిటినీ విడిచిపెట్టాను, కానీ నా స్నేహితులందరూ వెళ్తున్నారు, ఒకవేళ నేను వెళితే ఎట్లా అని చెప్పేసి తన మనసులో సందేహం కలిగిందంట. వింటున్నారా పిల్లలందరూ? సందేహం కలిగిందంట తన మనసులో. ఎందుకు? ఒక పక్క ధైర్యం అంట, మనం తినిపోయినా నన్ను చూడటానికి మా పాస్టర్ గారి ఇంటికాడా లేడుగా, హైదరాబాద్ నుంచి వచ్చేసరికి ఇంకా ఒక 4 రోజులు పట్టిద్దిలే, తిను ఏం కాదులే అని చెప్పేసి ఒక పక్క అంటుందంట, ఒక పక్క వద్దులే అంటుందంట. చివరికి పాస్టర్ గారు లేరుగా, ఏం కాదులే తిందామని చెప్పేసి ఆ పాత స్నేహం అంట పోయి మరలా ఆ పాడైపోయినటువంటి మాంసం అంతా వాటితో పడంగా అక్కడ పోతే ఎట్టదంటే నక్కలు ఒకదాని మీద ఒకటి ఎగబడి తింటేగా, మిగతా నక్కలన్నీ బాగానే తింటే అంట. ఈ బాప్తీసం పొందిన నక్క తింటుంటే
ఈ మెల్లో ఉన్నటువంటి సిలువ అడ్డుపడతా ఉందంట నోటికి. మెల్లో ఉన్నటువంటి సిలువ నోటికి అడ్డుపడతా ఉందంట. ఏంది సిలువ అడ్డుపడుతుందని కాసేపు తీసి పక్కనే ఒకటి జామ చెట్టు ఉంటే ఆ చెట్టుకు తగిలిచ్చి కడుపార నిండుగా ఆ యొక్క నక్క తిందంట. మూతి శుభ్రంగా అక్కడ బయట నీళ్లుంటే కడుక్కుందంట. ఏమీ ఎరగనట్టుగా వచ్చి మనకలాగా చర్చిలో కూర్చుందంట. ఏమి తెలియదులే, మనం చేసింది బయట ఎవరు చూడలేదులని అక్కడికి వచ్చి చూస్తుందంట. రోజు బాగా చక్కగా పాడేదంట నక్క. ఆ రోజు మాత్రం పాట పాడుతుంటే రావట్లేదంట. ఎందుకు? కడుపు నిండా పచ్చి మాంసం తిని వచ్చింది కదా. రోజు చక్కగా పాడేదంట. ఆ రోజు ఏం పాట పాడటానికి పాట రావట్లేదంట. అప్పుడే కొంచెం సంఘానికి డౌట్ వచ్చిందంట. మొత్తానికి సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది అనుకున్నాను. ఈలోగా హైదరాబాద్ వెళ్ళినటువంటి పాస్టర్ గారు తిరిగి వచ్చాడంట. తిరిగి వచ్చి ఒకరోజు ఆదివారం వాక్యం ప్రకటిస్తూ ఉండగా ఆ వాక్యం మధ్యలో నాకులాగానే వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు పాస్టర్ గారు. అప్పుడు అంటుందంట, నీవు ఎక్కడికి వెళ్ళావో, ఏమి చేశావో నిన్ను సృష్టించినటువంటి దేవునికి అన్నీ తెలుసు. నీవెక్కడికి వెళ్ళావో, ఏం చేసావో అన్నీ దేవునికి తెలుసు. నీవు తిన్నది తెలుసు, నువ్వు తాగింది తెలుసు అన్నాడు. ఇంకా ప్రార్థన అయిపోయిన తర్వాత నక్కంట, ఈ 40 మంది విశ్వాసులను నా గురించి అయ్యగారికి చెప్పింది ఎవరో నాకు చెప్పాలంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళింది అయ్యగారు హైదరాబాద్లో అంటే ఎవరికి తెలుసు. మన సంఘస్థుల్లోనే ఎవరు అయ్యగారికి చెప్పారు, ఆ చెప్పిన వాళ్ళు ఎవరో తేలాలంటున్నా. అయ్యగారు చెప్పింది ఏంది? వాక్యం చేస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు ఏం చేసినా దేవునికి మరుగై ఉన్నటువంటిది ఏది లేదు. నీ వెళ్ళే మార్గం తెలుసు, నువ్వు మాట్లాడే మాటలు తెలుసు, నీ ఆలోచన తెలుసు, అన్నీ యేసయ్యకి తెలుసు. నువ్వెక్కడికి వెళ్ళావో యేసయ్యకి తెలుసు, ఏమి తిన్నావో యేసయ్య తెలుసు. అంటే ఈ నక్కంట వారి మీదంగా గొడవ పెట్టుకుందా. నా గురించి అయ్యగారికి చెప్పింది ఎవరో చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళానో అయ్యగారికి ఎట్ట తెలుసు, నేనేం తిన్నాను అయ్యగారికి ఎట్ట తెలుసు, మీరెవరో చూసి చెప్పారన్న. దాన్ని ఏమన్నారంటే నక్క బుద్ధి పోగొట్టుకోలేదు అని చెప్పేసి అన్నారు. ఒక సామెత ఉంది కదా, ఎందుకు వచ్చిందంటే ఆ సామెత అదే అనమాట, నక్క బుద్ధి పోగొట్టుకోలేదు అన్నమాట. అంటే వెంటనే తనకు తానే బయటపడదు. అంటే దేవుని యందు మనం నమ్మకం ఉంచినట్లయితే, దేవుని సన్నిధిలో యథార్థత కలిగి ఉన్నట్లయితే ఏ వాక్యమును కూడా మనం భయపడదు. ఒక వాక్యం చెప్పగానే వెంటనే నక్క తన యొక్క రహస్యమైన పాపం అంతటి కూడా బయటపడదు. కొన్నిసార్లు అలాగని అనుకుంటా, ఈరోజు అయ్యగారు నా గురించే చెప్పినట్టుంది, నాకే తగిలొచ్చింది, నా గురించే చెప్పారా అన్నట్లుగా ఉంటాం. కానీ దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా మనలో యథార్థత కలిగి ఎలాగ ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. దేవునికి నమ్మకముగా ఉన్నట్లయితే ఆయన నీ ప్రతి అవసరతలో కూడా దేవుడు నిన్ను తృప్తిపరచడానికి సిద్ధపడుతున్నాడు. ఉన్నారా ఎవరైనా నక్క బుద్ధి కలిగిన వాళ్ళు? అమ్మ ఉన్నారా? అందుకనే దేవుని సన్నిధిలో ఆయన అంటున్నాడు, నీవు నన్ను నమ్మినట్లయితే, నా యందు నమ్మకం ఉంచినట్లయితే ఇదిగో నేను నిత్య జీవాన్ని ఇస్తాను అంటాను. అంతకు మించిన భాగ్యం మనకి ఈ లోకంలో ఏదీ లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మనమందరం కూడా ఒక్కసారి మన హృదయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనము దేవుని పరిపూర్ణముగా నమ్ముచున్నావా, అసంతృప్తిగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలించుకుందాం ఈ దిన వాక్యము ద్వారా. ఒకవేళ ఇంకా నేను పరిపూర్ణముగా దేవుని నమ్మలేకపోతున్నాను, వ్యక్తులు నమ్మాను, మోసపోబడ్డాను, మనుషులు నమ్మాను, నన్ను మోసము చేశారు, స్నేహితులు నమ్మాను, నన్ను మధ్యలోనే విడిచిపెట్టారు, నేను ధనమును నమ్మాను, పాడైపోయాను, బంగారం నమ్మాను, ఇదిగో నేను దేవుని యొక్క ఆశ్రయములో జీవించలేకపోయానని ఒక్కసారి ఎవరైనా మన మనసుల్లో ప్రేరేపించబడిన వారు ఎవరైనా అనుకున్నట్లయితే ఇకనునైనా ఈ రోజు నుండైనా అయ్యా నేను నిన్నే నమ్ముతానయ్యా అని ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకుందాం, 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈ సమయంలో మనందరి మీద దేవుడు అనుగ్రహించడానికి సిద్ధపడుతున్నాడు. నన్ను ఎవ్వరు చూడలేదులే, నాకేమి కాదులే, నేను చేసేటువంటిది, నేను నడిచేటువంటి మార్గములో ఎవరికి తెలియలే అనుకుంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము ద్వారా ఈ దినము నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని పరిశుద్ధ సన్నిధిలో మనందరం కూడా యథార్థమైన క్రైస్తవులుగా ఉండాలి. దేవునికి భయపడే వారముగా ఉండాలి. ఆయన యందు మాత్రమే నమ్మకం ఉంచాలి. నీ రహస్యమైనటువంటి వాటన్నీ కూడా ఆయనకి మరుగై ఉన్నటువంటిది ఏదీ లేదు. ప్రియదేవుని చూడటం లేదులే, వినటం లేదులే అని చెప్పేసి భ్రమల్లో ఉన్న విశ్వాసాన్ని బ్రతుకుతున్నామేమో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ నక్క ఎలాగైతే తన బుద్ధి పోగొట్టుకోకుండా తిరిగి పాత జీవితం వైపు వెళ్ళిందో అలాగనే మనం కూడా లోకం వైపు చూస్తున్నామేమో, లోకాశల వైపు చూస్తున్నామేమో. ఈ లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థం. ప్రియదేవుని పెట్టినారు. నీ మరణములోను నీ మరణానంతరము నీతో నిలిచి ఉండేటువంటిది యేసయ్య ప్రేమే. ప్రియదేవుని పెట్టినారు. కనుక దేవుని సన్నిధిలో మనం ఒక్కసారి మన హృదయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ కృపాకాలంలో ఉన్నాం. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. మనకు కావాల్సిన అన్ని విషయంలో దేవుడు సహాయకరంగా ఉంటున్నాడు. ఎందుకు మనకు విస్తారమైన ధనం ఎందుకు, విస్తారమైన బంగారం ఎందుకు, విస్తారమైన స్నేహము, విస్తారమైన బంధుత్వాలు అవసరం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మనతో నిలిచి ఉన్నట్లయితే దేవుని అన్ని విషయాల్లో కూడా నేను స్థిరపరచడానికి సిద్ధపరుచున్నాను. నీకు తోడుగా ఉండటానికి సిద్ధపరుచున్నాను. నీకు సహాయకరం ఆయనే. నీ బంగారం ఆయనే, నీ ధనం ఆయనే, నీ బలం ఆయనే. ఆయన ప్రేమామయుడు గనక ఆయన ఆశ్రయములో నేను జీవించాలి. నా ప్రభు అయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు నా ప్రభు. ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదయ్యా అని చెప్పేసి దేవుని సన్నిధిలో మనం పరిశీలించుకుందాం. ఈ దినమున నీ హృదయం మారకపోతే, నువ్వు పరిపూర్ణముగా యేసయ్యను నువ్వు విశ్వాసం ఉంచకపోతే ఒక దినమున భయంకరమైన పరిస్థితులను ఆవరించబోతున్నాయి. నీ ఆత్మ నిర్జీవమైపోతుంది. ఈ కృపాకాలమందు నువ్వు యేసయ్యను నమ్మాలి. ప్రియదేవుని, అదే దేవుని ఆశ, అదే దేవుని నిన్ను ఆశపడుచున్నది. అందుకని ఇంకా మన సజీవుల లెక్కలు బ్రతికి ఉన్నాం. మనకంటే గొప్పవారు చనిపోయారు. నీకంటే జ్ఞానం కలిగిన వారు చనిపోయారు. నీకంటే ఐశ్వర్యం కలిగిన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వాళ్ళ ధనం వాళ్ళ ప్రాణాన్ని ఆపలేదు. వారి యొక్క ఐశ్వర్యం, వారికి ఉన్న బలము, పేరు, ప్రఖ్యాతులు వారి ప్రాణాన్ని నిలపలేదు. ఇంకా మనము సజీవులుగా నిలిచి ఉన్నామంటే అది దేవుడిచ్చినటువంటి కృపే. ఒకవేళ ఈ సమయం ముందు కనుక నీ హృదయం మారకపోతే, బండలాంటి హృదయం నీ కరగకపోతే, నీ ఆలోచన మార్చుకోకపోతే, నీ విధానం మార్చుకోకపోతే, దేవుని యందు భయం కలిగి జీవించే బ్రతుకు లేకపోతే, నక్క లాంటి స్వభావం కలిగి ఉంటే, నక్క బుద్ధి కలిగి ఉన్నట్లయితే, ఇకనైనా నా పాత జీవితాన్ని విడిచిపెడుతున్నాను నా ప్రభువును ఒప్పుకున్నా. ఇంకా మార్పు పొందకపోతే ఒక దినము రాబోచ్చు ఉన్నది. అదే వ్యభిచారులు, మోసగాళ్ళు ఏడ్చేటువంటి భయంకరమైన దినములు మనకు రాబోచున్న ప్రియదేవుని బిడ్డలారా. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొరిలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొరిలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య వస్త్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. ఈ సమయం అంటే నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కాచడానికి సిద్ధపడితే దేవుని నీకు అవసరమై చూడాలి. ఈరోజు కన్నీరు కాచడానికి, నీ పాపపు జీవితాన్ని ఒప్పుకోవడానికి నువ్వు భయపడితే ఆ భయంకరమైనటువంటి దినమున, ఆ శ్రమలో, వేదనలో
నీ ఆత్మ నిర్జీవమైపోయేటట్టు దినం రావచ్చు. ఆ వేదన నుండి తప్పించబడాలి అంటే, ఆ శ్రమల నుండి నీకు విడుదల కలగాలి అంటే ఈ క్షణమంతే మనం దేవుని సన్నిధిలో నీ హృదయం రగిలించబడాలి. దేవుని వాక్యము ద్వారా మన హృదయాలు పగలగొట్టబడాలి. ప్రియులు, ఈ దినంలో మారకపోతే ఆ భయంకరమైన వెలుగులో మనము అగ్ని వలె దహించి వేయబడబోతున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. రక్షించబడాలి అని ఒకసారి జ్ఞాపకం. ఈ క్షణమంతా నేను ఒక్క నిమిషం కన్నీరు కార్చడానికి నీవు అశ్రద్ధ చేసినట్లయితే ఆ భయంకరమైన దినాన ప్రతి క్షణం కన్నీరే, వేదనతో, రోదనతో దుఃఖపడేటువంటి సమయం రాబో. నీ ఆత్మ నిర్జీవమైపోయింది. ఎవరికి సంబంధం లేనటువంటి ఘోరమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. నీ బ్రతుకు ఎలా ఉన్నదో మనిషియో చింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో బలము చూచి భంగపడకుమా, బలము చూచి దగపడకుమా, బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగపడకుమా. శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల ఒకసారి మన హృదయాలు పరిశీలించుకోండి. మనం కూడా ఇంకా దేవుని రక్షణలో ఉండి, ఆయన విశ్వాసంలో ఉండి, ఆయన బల్లను సమీపిస్తూ ఇంకా ఈ లోకముని వెంటాడుచు ఉన్నదేమో. దేవుడు, ఈ లోక ఆశలను మునిగిపోతున్నామేమో. నన్ను ఎవరో చూడలేదు, నా గురించి ఎవరో తెలియని భ్రమల్లో ఉన్నామేమో. నువ్వు రహస్యమందు చేయి పాపములన్నీ దేవుడు ఎరుగును. ఈ దినమందు యథార్థత కలిగి ఆయన యందు వణకు కలిగి నువ్వు జీవించేటువంటి విశ్వాసము లేకపోతే
ఆ భయంకరమైనటువంటి మహాశ్రమంలో పడిపోతుంది. నీ ఆత్మ వ్యర్థమైపోతుంది. ఈ క్షణమందు నీవు ఒక్క నిమిషము దేవుని కొరకు కన్నీరు కారిస్తే చాలు, అక్కడ నిత్య సంతోషాన్ని పొందుతాం. ఇక్కడ ఒక నిమిషము దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడానికి నువ్వు సిగ్గుపడుతున్నావేమో, నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు కన్నీరు కార్చడానికి వేదన పడుతున్నావేమో. ఇక్కడ సిగ్గుపడితే అక్కడ తలదించుకుంటావు. ఒక అక్కడ నిత్యము రోదనే, నిత్యము శ్రమే, 24 గంటలు కన్నీరు కార్చేటువంటి ఆ భయంకరమైన శ్రమల పొలిమిలోనికి నెట్టివేయబడతాం. కనుక ఒక్కసారిగా నేను నమ్ముచున్నాను నా ప్రభు, నాకు ఈ లోకంలో ఏ స్నేహం అవసరం లేదు అయ్యా, ఈ లోకంలో ఏ ప్రేమను ఆదరించే ప్రేమ లేదు నా ప్రభు. నీవుంటే చాలు నా ప్రభు. అయ్యా నీవే నా బలము నా ప్రభు. అయ్యా నీవే నా ఆశ్రయము నా తండ్రి. నీవు లేని జీవితము నాకు వ్యర్థం అయ్యా, నీవు లేనటువంటి మరణము నాకు వచ్చిన అయ్యా, అలాంటి మరణము కూడా నాకు వద్దయ్యా. ఎందుకంటే నీవు లేని మరణముతో నేను నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతానయ్యా. నాలో మార్పు రావాలి నా ప్రభు. అయ్యా నాలో ఉన్న అపవాదిని త్రోసివేస్తూ ఉన్నాను నా ప్రభు. నిన్నే నమ్ముకుంటాను నా ప్రభు. అయ్యా నీ ఆశ్రయములో జీవిస్తానని ఈ సహోదరి సహోదరుడా ఒక్క మాట దేవుని సన్నిధి, ఈరోజు మన అంశము నువ్వు నమ్ముతున్నావా అని దేవుడు అడిగాడు. మన హృదయాల మీద చేయి వేసుకొని ఒక్క మాట అయ్యా నేను యథార్థముగా మీ పాద సన్నిధిలో ఉండి చెప్పుచున్నాను నా ప్రభు. అయ్యా ఈ క్షణము నుండి అయ్యా ఈ దినము నుండి నేను నిన్నే నమ్ముతాను నా ప్రభు. ఈ లోకములో సర్వస్వం ఏది నాకు అక్కరలేదని ఒక్క మాట దేవునికి నీవిస్తే నీ స్థితులన్నీ దేవుడి దినము నుండి మార్చడానికి సిద్ధపడుచున్నా. నీ కుటుంబంలో ఏదైతే కొదువయ్యున్నదో అన్ని విషయాల్లో దేవుడు ఈ నూతన దినముల్లో నిన్ను తృప్తిపరచడానికి సిద్ధపడుచున్నాను. అలాగ ప్రేరేపించబడిన వారందరం కూడా ఒకసారి దేవుని సన్నిధిలో మీ కుడి చేయి పైకి అతన్ని 2 మాటలు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా యేసయ్య, అయ్యా నీ సన్నిధిలో నా ప్రభా జీవితి మేము తీర్మానిస్తూ ఉన్నా మీ కుమార్తె కుమారులందరూ దీవించండి. అయ్యా మీ మీదే ఆధారపడ్డారయ్యా, వారి బలహీనతలన్నీ తొలగించు. అయ్యా నిన్నే నమ్ముకున్నారు నా ప్రభా, వారి కుటుంబాలు ఉన్న శోధనలన్నీ తీసివేయి. అయ్యా మీ శక్తి చేత నింపు నా ప్రభా, మీ బలము చేత నింపు. అయ్యా వారి స్థితులన్నిటిని మార్చు నా ప్రభా. అయ్యా మీ పాద సన్నిధిలో వారు చేయి ప్రార్థనలన్నీ కూడా ఈ దినము నుండి ఫలింపచేయి నా తండ్రి. మీ గొప్ప కార్యాలు నా ప్రభా మా జీవితాల్లో మా కుటుంబాల్లో మీరు అనుగ్రహించి మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నింపినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామని యేసు నామం పేరట అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయన